ఇది గండారం దినపత్రికకు సంబంధించిన ఒక వార్తను ప్రచురించింది. ప్రధాన వార్త చెప్పుకోవచ్చు. భూమి కోసం శవం లేచింది. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం బట్టిపల్లి గ్రామంలో కబ్జాదారుల వింత పోకడ. 1970లో చనిపోయిన వ్యక్తి పేరుతో 2009లో రిజిస్ట్రేషన్ చేసుకున్న కబ్జాదారులు. చనిపోయిన వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు కాజీపేట మండలం బట్టిపల్లి గ్రామంలో 54/Bలో కబ్జాదారుల దౌర్జన్యం. గోల్డ్ బిస్కెట్లకు నాలుక చాపుతున్న కాకీలు, భూ కబ్జాదారులకు అండదండలు అందిస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యే. తమకు న్యాయం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ వేడుకుంటున్న బాధితులు అంటే ఒక వార్తను ప్రచురించింది గంటారావు దినపత్రిక. అసలు ఏం జరిగింది, శవం ఎలా వచ్చింది, ఆ శవం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సంతకం ఎలా చేసింది, పూర్తి వివరాలు త్వరలో మీ గంటారావు దినపత్రికలో అంటూ ఒక వార్తను ప్రచురించింది. సో దీనికి సంబంధించి అందరి టీవీ కూడా ఆ పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా దీనికి సంబంధించి చూస్తే 1970లో చనిపోయిన వ్యక్తి పేరుతోటి 2009లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కబ్జాదారులు. ఎందుకంటే ఆ కబ్జాదారుని కూడా ఎవరైతే అండదండలు అందిస్తున్నారో కొంత అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా అండదండలు ఉన్నట్టుగా కూడా అక్కడ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. కొంత చూస్తే మాత్రము ఇక్కడ ఎవరైతే కబ్జా పాల్పడిన వ్యక్తులు కొంత బడాబాబులు కావడం, తర్వాత వరంగల్లో పేరు మోసినటువంటి ఒక సంబంధించిన వ్యాపారిగా కూడా కొంత సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి వివరాలు అందరి టీవీ సేకరించే పనిలో అందరి టీవీ నిఘావర్గం కూడా మరి ఆ బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేయబోతా ఉంది. పూర్తి వివరాలు కూడా త్వరలో మరో కార్యక్రమంలో అందించబోతున్నాం. సో ఈ వార్త మాత్రం గంటారావు దినపత్రిక ప్రచురించింది. దీనికి సంబంధించి ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఆ రిజిస్ట్రేషన్ ఎవరి హాయంలో జరిగింది, తర్వాత వాళ్ళు ఎలా చేసిళ్ళు, అసలు చనిపోయిన వ్యక్తి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఎలా వచ్చిండు అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత బాధితుల పక్షాన మాత్రం ఖచ్చితంగా కూడా పోలీసులు అండగా నిలబడాలి. కానీ ఎవరైతే కబ్జాదారుడు ఉన్నాడో మరి అతనికి కనుక అతను సంబంధించినటువంటి ఆయనకు మాత్రం మీరు మద్దతు తెలిపితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా మీరు ఇరుక్కునే పరిస్థితి కనబడుతుందని చెప్పేసి అందరి టీవీ కూడా మరి బాధితుల పక్షాన తెలియజేస్తూ ఉంది. సో మొత్తానికి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో మరో కార్యక్రమంలో అందరి టీవీ అందించబోతా ఉంది.